రాముడు, నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోయినదిరా. పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో. పక్క ఊరు పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా. నన్ను బతికించింది. చాలే అత్త, నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి? అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు. బావా, నువ్వు కాఫీ తీసుకో. కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే. అది చాలే బావా, అత్తేదో అట్లా మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా? అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగుడు. లక్ష్మ, అవును, మనిషి సాయం నేను చేశాను గాని డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది. లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని. లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను. పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు? పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా? నోరు మూసు లోపలడు. మన అంతస్తు పరువు మర్యాద మర్చిపోయి. నాన్న, ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న? చూడండి, నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు. వస్తాను. అయ్యగారు పోస్ట్. లక్ష్మి, నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్. రాము, కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు. మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది. కాదంటావా? నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా అనగలను? క్లాస్కి టైం అయింది, పద. మా ఊరి ప్రజల్ని గింటయ్య గీగవయ్య అనే 2 పందికొక్కులు దోచుకు తింటున్నారు. డామిట్, ఎవరు మా గురించి పేపర్లో రాసింది? రాఘవయ్య దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి. చెకింగ్ కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా. నీ దుకాణం పునాదులే కదయ్యా, నా ఇంటి పునాదులు కూడా కదిలే. ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్. ఏంటా నీ గోళ? మీరు చూసావులే. ఎల్లవా ఇంటికి, నోరు మూసుకుని వెళ్ళు. ఈ వెధవ ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించి చెప్తూ వెళ్తాడు. రై, ఈ విషయం తెలియదు. తోపొకటి తక్కువ. అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని. ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా. ఎంకన్నా మన ఊరు గురించి పేపర్లో పడింది రోయ్. ఏమని రోయ్? అనగనగా గింటయ్య గేకవయ్య అనే 2 పందికొక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవయ్య అంటే ఎవర్రా? అమ్మ కూర నా కొడకల్లారా. అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకురా? ఎత్తవల్లారా? ఉల్లిపాయలంత లేరు, ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. రై, ఎక్కడ చదివారా పేపర్? అసలు మన ఊళ్ళోకి పేపర్ ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చాడ్రా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది. బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు, స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో? చెప్పు దెబ్బ. ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను. రాజకీయ అవతారం ఎత్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి వీడు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తూ ఉండు. అది ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము. అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట. తెలిసిందా? ఇవాళ అటు తెలుపో. రే రాము, ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు, నువ్వు ముందు బయటన్నాడు. ఏమిటి మీరనేది? ఏమిటా చెప్పవయ్యా? నిన్ను మన్యపడవల్లో ముదనష్టం స్కూల్ కి బదిలీ చేశారు. ఇవిగో ఆర్డర్స్. తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు. అట్లా ఊరికాల నిలబడి చూస్తారో? కుడి చేయడం చేయలేకుండా మన వాళ్ళని గూడు పళ్ళు కల్పించాడు. మన వాళ్ళని తీసుకెళ్ళండి. గూడిపు కూర నా కొడకల్లారా. ఆ తెల్ల సొక్కాలు రంగు నెక్కలు ఇప్పేసి కోచి కొట్లు ఎట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవల్ల. ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగడే సంగతి ఏమిటో? మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోలికి వస్తావా? ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా మాకు ఎదురు తిరుగుతావా? ఇప్పుడు తిరగరా? 4 రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికొస్తావురా నువ్వు? పెద్దలు ఎదిరించావు, ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎదిరించడం చూద్దాం. 4 ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా? ఇప్పుడు రోడ్డు మీద పడ్డావు, ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు. చెప్పరా? చెప్పు. పోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే, ఇప్పుడు చెప్పు.
కొంపలో డబ్బు లేదు, ఊరు వెళ్ళకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే తిండి లేదు, ఎవడి సాయం లేదు, నా సానుభూతి అంతకన్నా లేదు. ఒంటరి వెధవి, ఏ సాయంత్రం నీ ఆశయాలు. ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘవయ్య అవతారం ఎత్తితే ఏం చేయగలడు? అర్థమైంది. కానీ మీకు అర్థం కాని నేను చెప్తాను వినండి. ఉదయించే సూర్యుడిని ఆపడం, ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు. నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేరు. ఆహా, ఉద్యోగం పోయింది కదూ, నా ఆశయాలని డప్పు వాయించుకుంటూ ఊరో తిరుగుతాడే. ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెళ్ళ ఓ పిల్ల కట్టుకు తిరుగుతాడు. ఆపండి. అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు, బట్ట కాదు, మీలాంటి స్వార్థపరుల అండదండలు కాదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దేనికి తలవంచని ఆత్మవిశ్వాసం, ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి, ఇవన్నీ కలిసున్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు. ఆ శక్తిని మీలాంటి ఆషాఢభూతులు ఏమీ చేయలేరు. రాఘవయ్య, నేను అవతారం ఎత్తుతాను. అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను. మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను. సుప్రభాతం 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 సుప్రభాతం, చీకటి చీల్చుకు వచ్చింది, రేపటి వెలుగును తెచ్చింది, లెమ్మల్ది నిద్దుర లెమ్మల్ది, లెమ్మల్ది నిద్దుర లెమ్మల్ది. సుప్రభాతం 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 సుప్రభాతం. నిన్న మొన్నటి నల్లటి మబ్బు చెల్లా చెదురైపోయింది, కల్లా కపటం తెలియని పిల్లల మల్లెలతోటే విరిసింది. నిన్న మొన్నటి నల్లటి మబ్బు చెల్లా చెదురైపోయింది, కల్లా కపటం తెలియని పిల్లల మల్లెలతోటే విరిసింది. మనకై మనమే కట్టుకున్న మరో ప్రపంచం, అది కులము మతము జాతి భేదాలెరుగని స్వర్గం. ఇది విద్యాలయం, మన ప్రేమాలయం, దేవుళ్ళు జీవించు దేవాలయం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుప్రభాతం 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 సుప్రభాతం. చేతులు కలిపిన చీమలము, లేదిక మనకు అసాధ్యము. చేతులు కలిపిన చీమలము, లేదిక మనకు అసాధ్యము. సంకల్పము మన సాధనము, ఇక వీళ్ళు మోళ్ళు పక్కని చిగుళ్ళు వేస్తాయి. సిరులే కురిపించి మన ముందు తరాలకు కరువులు కరువైపోతాయి. సిరులే కురిపించి మన ముందు తరాలకు కరువులు కరువైపోతాయి. కృషితో నాస్తి దుర్భిక్షం,
నీకు నా మీద మనసుంది, మనవాడాలనుంది, అవునా? అవునే. నేను నీ ఇంటికి అవుతాను. నువ్విక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం చేయరా, ప్రమాణం చెయ్యి. అట్టగేనే, అట్టగే.